దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దారి దోపిడీకి తెగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జి సత్యనారాయణ, వైబీ దొర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వాహనదారుణ్ణి బెదిరించి 25,000 ఫోన్ పే చేయించుకున్నారు. దీంతో నకిలీ పోలీసులు తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. దారి దోపిడీ చేసింది తమ కానిస్టేబుళ్లే అని తెలుసుకుని విస్తుపోయారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దారి దోపిడీకి తెగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జి సత్యనారాయణ, వైబీ దొర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వాహనదారుణ్ణి బెదిరించి 25,000 ఫోన్ పే చేయించుకున్నారు. దీంతో నకిలీ పోలీసులు తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. దారి దోపిడీ చేసింది తమ కానిస్టేబుళ్లే అని తెలుసుకుని విస్తుపోయారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.